వారు మన మీద ఎంతైతే అభిమానం వారు మన ప్రభుత్వం మీద ఎంతైతే ప్రత్యేక స్థానంగా గుర్తించిందో దానికి మనం కూడా అదేవిధంగా వారికి మన పదవుట నుంచి బయలుదేరే విధానం అందరినీ దాని ప్రత్యేకత కూడా చెప్పవలసిన వస్తుంది. ఇక్కడ చెప్పా ఇప్పుడు సురేష్ కానీ బాలాజీ గారు కానీ చిత్తూరు మండలానికి బలవంత గ్రామానికి వస్తే సిసి రోడ్డు కానీ సబ్ సెంటర్ కానీ ఏదైనా ఉంటే వారు అది ఇవ్వడం జరుగుతారు. దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ దాంట్లో ఎవరైతే కార్యకర్తలు ఇంపార్టెంట్ వారు ఎవరైతే చేయగలుగుతారో వర్క్ కంప్లీట్ చేసే వాళ్ళకి వాళ్ళు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మన మెయిన్ రోడ్ కానీ నీళ్ళ సౌకర్యాలు కానీ నీళ్ళ సౌకర్యాలు కూడా ఇంకా నిలవేలా కానీ మనకు కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా 6వ తారీఖు మనం అందరం కలిసినట్టుగా సభలు నియమనం చేయాలని చేస్తారని ఇంకొక విషయం ఏంటంటే దేవస్థాన బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. 12వ తారీఖు కళ్యాణం స్వామివారి కళ్యాణం గ్రామం నుంచి ముందు కళ్యాణానికి పార్టిసిపేట్ అయ్యి దాన్ని భగవంతుని ఆశీర్వాదం తీసుకున్నాను. 16వ తారీఖు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం దాన్ని కూడా సక్సెస్ చేయాలని ఒక చిన్న విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారికి సరే ఇప్పుడు రాబోయేందుకు స్వదేశం చెప్పిన విధంగా దాదాపుగా ప్రభుత్వం వచ్చి 450 రోజులు పైచిల్ అవుతున్నారు. దాదాపుగా 1000 కోట్ల ఫండ్స్ ఈ సంవత్సరం కాలంలో 15 1000 కోట్ల ఫండ్స్ నియోజకవర్గ స్థాయి అభివృద్ధికి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు 1000 కోట్ల దాదాపు 1000 కోట్ల ఫండ్స్ మన గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకురావడం జరిగింది. అంటే దాదాపుగా 1000 కోట్లు అంటే 450 కోట్లు 440 కోట్లు చూసుకున్నా ప్రతిరోజు 180 లక్షల రూపాయలు ప్రతిరోజు స్పెషల్ నియోజకవర్గ అభివృద్ధికి 180 లక్షల రూపాయలు ప్రతిరోజు వస్తున్నాయి. అది మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన పంట నాయకులు కానీ చిన్న విషయం కాదు. ఒక చిన్న శిశువు కూడా వేయాలంటే మనము ఎప్పటి నుంచి గత 15 నెలల నుంచి పనిచేస్తున్నాం. పార్టీ ఏ రోజంటే ఆ రోజు పనిచేస్తున్నాం, రాత్రి పగలను. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా పైన ఇంప్లిమెంట్ చేయాలి. మనం ఎమ్మెల్యే గారు ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ వర్క్ చేయాలి. మనం రోజు పార్టీ కనుక తిరగాలి, వాళ్ళు ఇంప్లిమెంట్ పనులు చేయాలి. మనం ఎమ్మెల్యే గారు కూడా ఈ ఫండ్స్ రావాలంటే ఏం చేయాలి? గౌరవ ఎమ్మెల్యే గారికి ఇదే ఇన్ఫర్మేషన్ వారు కూడా చేయాలంటే రేపు రాబోయే సభ బ్రహ్మాండంగా విజయం అందరూ ఖచ్చితంగా చేసి విజయవంతం చేస్తే గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి వారి రిలీజ్ అయ్యి వారు సంతోషపడి రాబోయే మనకి ఎమ్మెల్యే గారు అడిగి ప్రతి ఫండ్ ఇస్తారనే ఆశతో ఈ ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతామని. అంటే ఓవరాల్గా చెప్పాలంటే నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన లక్ష్యం. దాన్ని మనసులో పెట్టుకొని ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగానే పనిచేస్తాం. మనకి ఎక్కడ మన గ్రామాల అభివృద్ధి అవసరం, మన మండల అభివృద్ధి అవసరం. గుర్తుపెట్టుకొని అందరూ ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా దీన్ని స్వాగతించాలని ధన్యవాదాలు. దాన్ని తప్పకుండా ప్రతి గ్రామంలో అందరూ పాటిస్తూ మన గ్రామంలో ముఖ్యంగా మనకు 4 గుర్తుంటాయి కాబట్టి